క్లుప్తంగా వృత్తాంతం ఏంటి అంటే, ఈ భర్తని భార్య వదిలేసి వెళ్ళిపోయింది ఆ కూతుర్ని తీసుకొని. ఓకే, పిల్లది చిన్నపిల్లది, ఆ పుట్టిన అమ్మాయిది మే మే 16th 2012. టైమ్ ఆఫ్ బర్త్ 6:55 PM. సో 1855 ఆళ్లగడ్డ. ఓకే, అనురాధ. సో కొంత బలి అవ్వడం. ఇలా అయితే 7th లో సన్ ఉన్నాడండి, సో ఫాదర్ రిచ్ అంటే అయ్యండి కదా. చిన్నపిల్లది ఇది, అమ్మాయిది ఇది, వాళ్ళ డాటర్. అంటే ఏమిటది సార్? 7th లో సన్ అంటే నాన్నగారు రిచ్ అయ్యి ఉండొచ్చా అని. 7th లో సన్ నాన్నగారు రిచ్ అయి ఉండొచ్చా? అదేమిటది? ఆహా, కారకత్వం ద్వారానా? అలా చూడొద్దు, అవునండి. అలా చెప్పలేము. అంతకంటే 9th లార్డ్ నక్షత్రాలు యూజ్ చేసుకో, అది ఈజీ. ఓకే. 9th లార్డ్ చూడండి ఎలా ఉన్నాడు. 9th లార్డ్ ఉత్తరాభాద్రలో ఉన్నాడు. ఓకే, డిస్పోజిటర్ గురువు అవుతున్నాడు. గురువు కృత్తికలో ఉన్నాడు. కృత్తికలో ఏంటి? చెడ్డ పేరు తెచ్చుకోవడం, లేకపోతే మంచి పేరు తెచ్చుకోవడం. పొజిషన్ ఎక్కడుంది? 6th హౌస్ లో ఉంది. సో బాగా గొడవలు పడతాడు వాళ్ళ నాన్న. ఓకే, లస్చర్ కూడా ఉంటుంది. సో బాగా డబ్బులు ఉన్న వ్యక్తిగా, సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తిగా కూడా కనిపించవచ్చు. దాంతో పాటు భరణిలోని మెర్కురీ ఉన్నాడు. ఓకే, సో భరణి కూడా యాక్టివ్ గా ఉంది జూపిటర్ పక్కన. ఓకే, 8th లార్డ్ 11th లార్డ్. సో 9th లార్డ్ డిస్పోజిటర్ 8th 11th లార్డ్ తో, మోస్ట్ పాపితో కలిసి ఉన్నాడు. ఈ లగ్నానికి మోస్ట్ పాపి ఎవరు? మెర్కురీ. మెర్కురీతో కలిసి ఉన్నాడు. చతుర్థాధిపతి రాహుని తీసుకుంటే అనురాధలో ఉన్నాడు కదా. అవునండి, స్కేప్ గోట్ అయ్యే అవకాశం అక్కడ కూడా కనిపిస్తుంది కదా. చతుర్థాధిపతి అవును అనురాధలో ఉన్నాడు. స్కేప్ గోట్, బలి పశువు అయ్యే అవకాశం ఉంది తల్లి. లగ్నంలోనే ఉన్నాడు కాబట్టి ఈ ఈ ఈ జాతకురాలు కూడా స్కేప్ గోట్ అయ్యే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ లగ్నం అనురాధలో ఉంది, స్కేప్ గోట్ అయ్యే అవకాశం. కరెక్ట్. డిస్పోజిటర్ ని తీసుకోండి, ఇమ్మెచ్యూరిటీని చూపిస్తుంది. ఇమ్మెచ్యూరిటీ కొంచెం. సో ఏదైనా గొడవ వస్తే సమస్యను శాంతియుతంగా పరిష్కారం చేసుకోకుండా ఇమ్మెచ్యూర్డ్ గా డెసిషన్ తీసుకుంటాం. ఓకే, ఈ అమ్మాయికి బ్రెయిన్ వాషింగ్ అట్లాంటివి నడుస్తున్నాయి ఆల్రెడీ. ఇమ్మెచ్యూరిటీని బాగా పెంచుతున్నారు వాళ్ళు. ఎందుకంటే లగ్న లార్డ్ 10th హౌస్ లో డైరెక్షనల్ స్ట్రెంగ్త్ లో ఇమ్మెచ్యూర్డ్ గా ఉన్నాడు. ఓకే, 2000 ఎప్పుడు వెళ్ళిపోయారు వీళ్ళు? 2016 నుంచి వెళ్ళిపోయారు. ఆ టైంకి మీకు 8th 11th లార్డ్ నడుస్తున్నాడు, 9th లార్డ్ తో కలిసి ఉన్నాడు. జన్మమే కదా ఇది. సార్ ఒక ఇన్ఫర్మేషన్ అంటే కోర్ట్ వాళ్ళు డెంట్ ప్రొహిబిట్, అంటే ఫాదర్ పిల్లని చూడడానికి కోర్ట్ ప్రొహిబిట్ చేయలేదు. బట్ 2018 లో ఒక్కసారి ఫాదర్ పిల్లని కలిశారు. తర్వాత నుంచి దగ్గర అవుతారని చెప్పి మదర్ మేడ్ ష్యూర్ దట్ ఆ పిల్ల వాళ్ళ ఫాదర్ ని ఇంకా ఎప్పుడు కలవడానికి వీలు లేకుండా చేశారు, ఆపర్చునిటీ లేకుండా. అదే లగ్న లార్డ్ డైరెక్షనల్ స్ట్రెంగ్త్ లో ఇమ్మెచ్యూర్డ్ గా ఉన్నాడు. ఈ అమ్మాయికి అన్ని వైపుల నుంచి ఇబ్బంది ఉన్నట్టే, చాలా వరకు బలైనట్టే పిల్ల. వీళ్ళేదో అలా చేసి సాధించాం అనుకున్నారు, కానీ
రకంగా బలైనట్లే. 8th తో ఎందుకు కనెక్ట్ చేశారండి దీన్ని? లగ్న లార్డ్, సారీ 9th లార్డ్ డిస్టర్ ని, అంటే 8th హౌస్ తో ఉండడం వల్ల ఏమైనా ఇష్యూస్ ఉంటాయా? అంతేగా, ఇప్పుడు ఏ లగ్నానికైనా మోస్ట్ అన్ఫేవరబుల్ ప్లానెట్ ఉంటాడు. ప్రతి లగ్నానికి ఒక పాపి ఉంటాడు ఆ లగ్నాన్ని బట్టి. ఇప్పుడు కుజుడికి బుధుడికి అస్సలు పడదు. ఇద్దరు లాజిక్ నే మాట్లాడతారు. ఒకడు బుద్ధివాడి లాజిక్ వాడంటాడు, ఒకడు బలం వాడి లాజిక్ వాడంటాడు. ఓకే, సో ఇద్దరు లాజిక్ కే ప్రతీకలు, కానీ ఇద్దరికి పడదు. ఎందుకంటే ఇద్దరు తెలివైన వాళ్ళు ఉంటే చూడు కొట్టుకుంటూ ఉంటారు ఇప్పుడు. అందుకే ఒకడు తెలివైన వాడు ఉండి వాడు చెబుతున్నది రెండో వాడు వినేటట్టుగా ఉంటేనే ఆ కాపురం కానీ ఆ రిలేషన్షిప్ కానీ నిలబడుతుంది. సో ఈ ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. అలా తీసుకున్నప్పుడు మీకు కుజుడు లగ్నం కుజ లగ్నం కనుక బుధుడు అష్టం లాభాధిపతి అయ్యాడు, పరమపాపి అవుతున్నాడు. సో 9th లార్డ్ మేషంలో ఉన్నాడు, పరమపాపితో కలిసి ఉన్నాడు. సో దానివల్ల కూడా బేసిక్సే ఉన్నాయి ఫాదర్ లింక్స్ లో. ఫాదర్ ఓన్లీ బేసిక్. ఉత్తరాభాద్రలో ఉన్నాడు 9th లార్డ్, అంటే డబ్బులు బాగానే ఉన్నాయి, డబ్బు విషయంతో ఏం ప్రాబ్లం లేదు. కృత్తికలో ఉన్నాడు డిస్పోజిటర్, సో చెడ్డ పేరు తెచ్చుకున్నాడు ఫాదర్, లేదా మంచి పేరు తెచ్చుకున్నాడు, మధ్యస్థంగా ఉండదు. ఐదర్ చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు కొన్ని విషయాల్లో చాలా చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. ఓకే, కృత్తిక అంతే కదా. జ్యోతి, శుక్రం ఇవన్నీ కనిపిస్తాయి కృత్తికలు. తర్వాత జ్యోతిరవస్థాత్, అంటే తను అందరికీ వెలుగునిస్తూ తాను కాలిపోతూ ఉంటాడు. ఓకే, తాను ఇప్పటికీ కూడా దాన్ని ఏదైనా రిపేర్ చేద్దాం, ఏమైనా చేద్దాం అనే ఉద్దేశంలో ఉండొచ్చు ఫాదర్. కానీ ఇప్పుడు ఈ 8th లార్డ్ కన్జంక్షన్ వల్ల ఫాదర్ అంత గొప్పగా లేడు. ఇంకా కొద్దిగా ఇంకొంచెం, అంటే ఏవేవో చూసేసి ఏవేవో చెప్పేసి అలా చేయడం నాకు ఇష్టం లేదు. ఏవైతే నేర్పించానో అందులోని 1-2 పాయింట్లు మీకు కలుస్తున్నవి తెలుసుకుంటే మీకు సులువుగా వస్తుంది. లేకపోతే ఏదో నవాంశ చూసేసి ఇన్ని ప్లానెట్స్ వక్రించి ఉన్నాయి, అది ఉంది, ఏదో చెప్పడం నాకు ఇష్టం లేదు. ఒక్కొక్కటి ముక్కగా నేర్చుకుని అంతా అనుసంధానం చేసుకుంటాం. క్వశ్చన్స్ ఉన్నాయి. అచ్చా, కంక్లూజన్ ఏంటి అంటే, ఇప్పుడు లాస్ట్ 2 హారోస్కోప్స్ ని చూసి చెప్పే కన్నా ఫస్ట్ మనం చూసిన హారోస్కోప్ ని బట్టి చూసి చెప్పడం ఏంటి అంటే టైం పడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కారణం ఏంటి అంటే, ఇందాకలా తీసుకున్న హారోస్కోప్ మనం తీసుకుంటే ఫాదర్ది ఇంకొకసారి వేస్తున్నాను మళ్ళీ. అది జూలై 15th 1978 15:45 బేతం చెట్ల. డిస్పోజిటర్ చూడండి ఎక్కడున్నాడో. డిస్పోజిటర్ మెర్కురియన్ సైన్ లో ఉన్నాడు. మెర్కురియన్ సైన్ ఏంటి? టిట్ ఫర్ టాట్లు, చిన్నపిల్లల ఆటలు. నువ్వు నాకు ఒక దెబ్బ వేసావా, నేను నీకు 2 దెబ్బలు వేస్తా. టైం పడుతుంది, అంత త్వరగా సాల్వ్ అయితే కాదు. రెండోది పునర్వసులో ఎప్పుడు లవకుశలు రాముడి దగ్గరికి చేరారు, తిరిగి సీతాదేవి యొక్క మరణానంతరం వచ్చి చేరారు, లేదా సీతాదేవి ఇంకా వాళ్ళకి కనబడదు అన్నప్పుడు లవకుశలు వాళ్ళ దగ్గరికి వచ్చి చేరారు. అంటే ఇంకో రకంగా ఏమర్థం చేసుకోవచ్చు అంటే, వాళ్ళు ఉంటే అమ్మ దగ్గర ఉంటారు, లేకపోతే నాన్న దగ్గర ఉంటారు. ఇద్దరిలో ఒక చోట ఉండగలరు, కలిసి ఉండడం కష్టం. ఇది కంక్లూజన్. టైం కూడా పడుతుంది, ఎందుకంటే వాళ్ళిద్దరూ ధనుర్విద్య నేర్చుకుని రాముడి మీదకి దండొచ్చిన తర్వాత పెద్ద గొడవయ్యి ఆ తర్వాత కలిశారు. ఓకే, అదే దీన్ని మీరు ఏమంటారు, ప్రామాణికంగా పెట్టుకోండి. కనుక చాలా టైం పడుతుంది బాగా. రెండోది, రక్కస్ క్రియేట్ చేసి వాళ్ళ మీద ఇంకో కేసులు వేసి అలా చేయడం వల్ల ఏం ఉపయోగం లేదు. ఎందుకంటే మెర్కరీకి కేసులతో భయం లేదు. సో మీరు కేసులు వేయడము లేకపోతే లీగల్ యాక్షన్ ఉపయోగించడం వల్ల ఏమీ లాభం ఉండదు. డోంట్ యూజ్ ఎనీ లీగల్ యాక్షన్. మళ్ళా మీరు కోర్టుకు అపీల్ చేయడం వల్ల ఇంకోటి చేయడం వల్ల ఏమీ ఉపయోగం లేదు. దీనికి మీరు ఏం చేయొచ్చు అంటే పూజ చేయడము,
బికాజ్ మెర్క్యూరీని ఎదుర్కోవడానికి మార్స్ ని పెట్టడమో జూపిటర్ ని పెట్టడమో చేస్తే గురువు గారు అన్న భయంతోనైనా మెర్క్యూరీ లొంగుతాడు. ఆర్మీ ఉంది అన్న భయంతోనైనా సరే వర్తకుడు కాబట్టి కొంత ఆగుతాడు. లేదా చిన్న పిల్లవాడు కాబట్టి పోలీస్ మ్యాన్ ని చూసి భయపడతారు పిల్లలు. మెర్క్యూరీ పిల్లవాడు, పోలీస్ మ్యాన్ ఏమో మార్స్. కనుక మార్స్ కి జూపిటర్ కి ఇలాంటి వాటికి అంటే ఆంజనేయ స్వామి హెల్ప్ తీసుకోవడము, ఓకే, జూపిటర్ కి సంబంధించిన విష్ణువుకి సంబంధించిన ఏమైనా చేయడము, దైవ పూజ చేయడము, ఇలాంటివి ఏమైనా చేయవచ్చు. చేస్తే కొంత రిలీఫ్ ఉంటుంది. కానీ మెర్క్యూరీతో ప్రాబ్లం ఏంటి అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. బట్ ఎందుకంటే చిన్నపిల్లాడు ఏంటంటారు మొరాయిస్తే ఎక్కువసేపు ఏడుస్తాడు. వాడు మర్చిపోతే ఒక్కసారిగా మర్చిపోతాడు. అది గుర్తు పెట్టుకున్నంత సేపు ఏడుస్తూ ఉంటాడు. సో వాడికి ఇంకోటి ఏదైనా దొరికితే తప్ప మారడం, అందులో నుంచి బయటపడాలి. కొంత టైం టేకింగ్, లీగల్ ప్రాసెస్ యూజ్ చేయగలదు. అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు నెక్స్ట్ దశ ప్రకారం అంటే కేతు మహాదశ అది వస్తుంది కదా. అవునండి, ఇలాగే ఉంటుంది. పెద్ద పెద్ద తేడా ఏమి ఉండదు. ఓకే, పెద్ద పెద్ద డిఫరెన్స్ ఏం వస్తుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మీరు కేతువుని తీసుకున్నా కూడా ఫస్ట్ ఒక పని చేయండి, ఫస్ట్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అంటే ఇప్పుడు మనకి ఇది పూర్తిగా కరెక్ట్ అవునో కాదో మనకి పూర్తిగా తెలియదు. ఓకే, ఇప్పుడు నేను ఇచ్చిన ఇప్పుడు ఇది మూవ్ చేసాం, ఈ లగ్నాన్ని నెక్స్ట్ సైన్కి మూవ్ చేసాం, జ్యేష్ఠ అని అనుకున్నాం. ఓకే, ఆ తర్వాత మెర్క్యూరీని మనం లింక్ చేసాము. కనుక ఇప్పుడు 9th హౌస్ లో కేతు ఉన్నాడు. సో అతను ఏం ప్రొఫెషన్ చేస్తున్నాడు, సమ్ మోర్ డీటెయిల్స్ కావాలి. ఆ డీటెయిల్స్ లేకుండా చెప్పడం చాలా కష్టం. రెండోది, ఇప్పుడు నేను చెప్పినట్టు అతను పొట్టిగా ఉన్నాడా, సన్నగా రాజబాబు లాగా పొట్టిగా ఉన్నాడు అనుకోండి, ఇది సరిపోతుంది. లేదు అతను స్టౌట్ గా ఉంటాడు మనిషి, పర్వాలేదు, ఒక ఒడ్డు పొడుగు కొద్దిగా నయంగా ఉంటాడు అని అనుకుంటే ఇందాకటి లగ్నం సరిపోతుంది. ఓకే, అది సరిపోతే కానీ మనం ఎగ్జాక్ట్ ప్రిడిక్షన్ ఇవ్వడం కష్టం. ఆ ఫీడ్బ్యాక్ తీసుకోండి. నేను ఇది అప్లోడ్ కూడా చేస్తాను యూట్యూబ్ లో. ఆ ఫీడ్బ్యాక్ తీసుకోండి, బేస్డ్ ఆన్ విచ్ మీకు ఇది ముందుది కూడా నవాంశ లగ్నం ఎక్కడుంటే లావుగా ఉన్నారు, సన్నగా ఉన్నారు అన్ని అప్లోడ్ చేస్తాను కాబట్టి అవి రాసి పెట్టుకోండి. దాన్ని బట్టి లావు ఉన్నాడా, సన్న ఉందా, ఇవి మీరు లెక్కేసుకొని ఎలా ఉందో కరెక్ట్ చేసుకొని నాకు చెప్పండి. మీకు ఆ మాత్రం ఈ మాత్రం చూడడం వచ్చు కాబట్టి. రైట్, కొత్త పాయింట్ నేర్చుకున్నావా సార్ ఈరోజు? కొత్త పాయింట్స్ నేర్చుకున్నారా? నేను ఎప్పుడు చెప్పిందో చెప్తున్నానేమో అనుకుంటున్నాను నేను. మంచిదేనండి నేర్చుకుంటే. మేము మొన్న ఒక చార్ట్ చూసాం సార్, నేను నాగజ్యోతి హేమజ్యోతి కలిసి. వాళ్ళు 6 to 7 అని టైం ఇచ్చారు, కొన్ని ఈవెంట్స్ ఇచ్చారు. ఆ ఈవెంట్స్ ని బట్టి మేము చెక్ చేసాము. మీరు చెప్పినట్టుగా అమ్మాయికి పెళ్లి అవ్వలేదు ఇప్పటిదాకా, పెళ్లి ఎందుకు డిలే అయింది అని చెప్పి మేము చేసామన్నమాట. వచ్చిందా అక్కడికి? ఈవెంట్స్ ని బట్టి టైం చెప్పాం ఆ అమ్మాయికి. మరి 6 to 7 అని అంటే 6:22 అయితే ఆ అమ్మాయి ఈవెంట్స్ మ్యాచ్ అయినాయి. ఆ అమ్మాయికి ఫస్ట్ జాబ్ రావడం, ఫాదర్ చనిపోయారు, అది ఆ అమ్మాయికి ఇప్పటిదాకా పెళ్లి ఎందుకు కాలేదు. వెరీ గుడ్, చాలా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. మీ వల్లే సార్. ఫోన్లేండి, మంచిదే మంచిదే. ఎవరి వల్ల అయితే ఉంది, మీరు ప్రాక్టీస్ చేయకపోతే వచ్చుండేది కాదు. సంతోషం, వెరీ గుడ్. థ్యాంక్ యూ అండి. ఓకే, ఇంకెవరికి ఏం క్వశ్చన్స్ లేవంటే ఆపేద్దాం. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. నాకు ఒక 20 రోజుల నుంచి విపరీతంగా మోకాలు పట్టేసి వస్తుంది సార్. రాహు మహర్దశ స్టార్ట్ అయింది, దానివల్ల అంటారా? ఓకే, మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి అంటే 10th హౌస్, క్యాప్రికాన్, ఈ రెండు ఇంపార్టెంట్. ఓకే, ఒకవేళ మోకాళ్ళు పట్టేస్తున్నాయంటే అసలు నడవడం లేదు. ఒకటి, నడవడానికి ప్రయత్నం చేయండి, త్వరగా లేవడానికి ప్రయత్నం చేయండి. 10th హౌస్ లో ఎవరు ఉంటారు ప్లానెట్స్? 10th హౌస్ లో సన్. ఓకే,
కనుక త్వరగా లేవడం, సన్ డైరెక్షనల్ స్ట్రెంగ్త్ లో ఉంటాడు 10th హౌస్ లో, త్వరగా లేవడం. ఓకే, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం, అంటే పొద్దున్న లేచి పూజ చేసుకుని నీళ్లు అర్ఘ్యం ఇస్తారు చూడండి. ఈ రోజుల్లో యూట్యూబ్ చూస్తే అర్ఘ్యం ఎలాగ ఇవ్వాలో తెలుస్తుంది. బ్రాహ్మణులే చెయ్యాలని ఇలాంటి అపోహలు ఏం పెట్టుకోవద్దు, ఎవరైనా చేయొచ్చు అర్ఘ్యం ఇవ్వడం. ఓకే, ఇంతకు ముందు అందరూ చేసేవారు. మంత్రాలే చెయ్యాలని ఏం లేదు, కొద్దిగా నీరు వదిలిపెట్టడం అర్ఘ్యం ఇవ్వడం, ఆ నీరు వదిలిపెట్టడం అలాంటివి చేయండి, మోకాళ్ళ నొప్పులు ఉంటే తగ్గుతాయి. అలాగే సార్. సార్ విశాఖ అంటే బలి అన్నారు సార్, అనురాధ కూడా బలినేనా సార్? అనురాధ ఎక్కువ బలి, విశాఖ వేరే రకమైన బలి, అనురాధ వేరే రకమైన బలి. అనురాధలో బలి ఏమిటి అంటే రాధ, అనురాధ, రాధేమో విశాఖ, అనురాధ అంటే రాధ వెనకాల వెళ్ళింది అని. విశాఖ రాధ అయినప్పుడు రాధ వెనకాల వెళ్ళింది కూడా బలైంది పాపం. ఎందుకంటే అనురాధలో మీరు నా వీడియో ఉంటుంది చూడండి, అక్కడ మీకు ఎవరు ట్రయాంగులర్ లవ్ స్టోరీ ఉంటుంది దాంట్లో. సో ఒకళ్ళు బాగుంటారు, ఇంకొకళ్ళు బాగోరు, అలా ఇబ్బంది ఉంటుంది. ట్రయాంగులర్ లవ్ స్టోరీ ఉంటుంది అనురాధ. సో ఒకళ్ళు బలి అవుతారు దాంట్లో కూడా. అదే అదే మా కజిన్ ఉంది, 3 ప్లానెట్స్ అనురాధలోనే ఉన్నాయి. ఆ అమ్మాయి లైఫ్ అట్లే కొంచెం అలా అయింది. నేను అది ఎందుకు అనుకున్నా, అనురాధ అంటే అనుమానం ఎక్కువ ఉంటుంది అన్నట్లు చెప్పారు కదా మీరు, అందుకని అనుకున్నా. బలి అంటే కరెక్ట్ గా సరిపోతుంది ఆ అమ్మాయికి. అనురాధ అంటే రాధ వెనకాల వెళ్ళి బలి అయినది, రాధని అనుగమించినది కనుక అనురాధ. ఓకే, రాధని అనుగమించి వెళ్ళినది కాబట్టి అనురాధ అయింది ఒకటి. రెండోది దాంట్లోని ఏమిటంటారు, ఊర్వశి ట్రయాంగులర్ లవ్ స్టోరీ ఉంటుంది. ఓకే, ఒకసారి అనురాధ మీద వీడియోని పూర్తిగా చదవండి, దాంట్లో మీకు క్లారిటీ వస్తుంది. మెచ్యూరిటీ పూర్వ ఫల్గునిలో అవునండి, పూర్వ ఫల్గునిలో ఇమ్మెచ్యూరిటీ ఉంటుంది. అవును, ఒకటి ఇమ్మెచ్యూరిటీ ఉంటుంది, టైంకి ఏదైతే చేయవలసిన పని ఉంటుందో ఆ టైంకి అది చేయడం మానేసి మరో టైంకి అవ్వడం. టైం కావాల్సిన పనులు అవ్వక మరో టైంకి అవుతాయి ఆ పనులు. అంటే ఏదో చూడండి, చదువుకోవాల్సిన వయసు ఎప్పుడు 20 లోపు చదువుకోవాలి. ఓకే, 20 నుంచి 25 లోపు ఉద్యోగం సంపాదించాలి, 25 నుంచి 30 లోపు పెళ్ళి అవ్వాలి. వీళ్ళకి ఏంటంటే అయితే 13వ ఏటని పెళ్ళి అయిపోతుంది. ఓకే, లేదా 40 ఏళ్ళు వచ్చినా పెళ్లి కాదు. ఓకే, చదువు 18 ఏళ్ల దాకా చదువు మీద ధ్యాస లేకుండా ఇమ్మెచ్యూర్డ్ గా గడుపుతారు. 20 ఏళ్ళు వచ్చిన తర్వాత జ్ఞానోదయం అయ్యి ఒకసారి చదువుకోవాలనిపిస్తుంది. అప్పుడు 30 ఏళ్ళకి 10వ క్లాస్ కడతారు. 10th క్లాస్ పరీక్ష 30 ఏళ్ళకి కడితే వాడికి అంత మన ఇది ఉండదు, ఏమంటారు, 10th క్లాస్ లో 15 ఏళ్లకు ఉండే క్యూరియాసిటీ 30 ఏళ్లకు ఉండదు. వాడు చాలా కష్టపడితే కానీ ఆ 17 ఏళ్లకు నేర్చుకోవాల్సింది 30 ఏళ్లకు నేర్చుకోలేదు. ఓకే, అంటే ఇప్పుడు పూర్వ ఫల్గునికి ఉత్తర ఫల్గునికి అంటే తేడా ఇప్పుడు అంటే అర్లీగా వస్తుందా లేట్ గా వస్తుందా రియలైజేషన్ లేదా? అది పెద్ద వీడియో ఉంటది ఫల్గుని మీద. ఓకే, 1.5 hour వీడియో ఉంటది. తైత్రే బ్రాహ్మణ, మన దాంట్లోకి వెళ్ళండి, తైత్రే బ్రాహ్మణ ఉంటది నక్షత్రాస్. ఒక్కొక్క నక్షత్రం మీద 1.5 సేపు వీడియోస్ ఉన్నాయి. ఓపిగ్గా కూర్చొని వినండి. ఎదురుగుండా 10 చార్ట్స్ పెట్టుకుంటే కానీ అర్థం కాదు. మీ క్వశ్చన్ విన్నారా? విన్న తర్వాత క్వశ్చన్ విన్నారా వినలేదా? ఉత్తర ఫల్గుని పూర్వ ఫల్గుని వినలేదు సార్. ఇంకా వినాలి, వింటే కానీ అర్థం కాదు. అది 1 నిమిషంలో చెప్పేది కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. క్వశ్చన్స్ ఉన్నాయి ఇంకెవరికైనా? ఇంకో క్షణం ఉంటాను. చాలాసేపు విన్నారు ఇవాళ. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ పిలిస్తే రారు. 2 గంటలు 3 గంటలు చెప్తున్నారంటే ఎందుకు అనవసరమైన గోలని మానేస్తారు. అందుకని ఉందాం అనుకుంటున్నా. ఇంకా మినిమం 3 hours అయితే ఉందాం అనుకుంటున్నాం మీకు ముందు. బాబోయ్, మీరు చెప్పినా మీకు ఓపిక ఉందేమో చూడండి, మాకైతే ఓపిక ఉంది. చూద్దాం. ఒక వారం చెప్పిన తర్వాత 2వ వారం నుంచి ఇంక రారు. మేము యూట్యూబ్ లో చూసుకుంటాం సార్, కట్ చేసి పెడతారు కదా, అది వింటామంటారు. అస్సలు అనంత సార్ అలాగా ఇంత బాగా ఎవరు చెప్తారు మాకు?